వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. ఇక ఊర్ధ్వలోకాల్లో చివరిదైనటువంటి సత్యలోకం గురించి తెలుసుకుందాం. సత్యలోకానికి పురాణపురం అనే ప్రధాన నగరం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు నివసిస్తుంటాడు. ఇది తపోలోకానికి 6000 కోట్ల యోజనాల దూరంలో ఉంది. ఈ సత్యలోకం 13 లోకాలకు ముఖ్యమైనది, అత్యంత ఉన్నతమైనది, అన్నిటికీ అతీతమైనది. ఇది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి నివాస స్థలం. ఈ సత్యలోకం పైన చెప్పబడిన లోకాలకు కాస్మిక్ క్లస్టర్ని అంటే నెట్వర్క్గా పెనవేసుకొని కాస్మిక్ వెబ్బులకు మూలకారకంగా ఉంటుంది. ఇది ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం నుండే బ్రహ్మ వెలువడ్డాడు, సృష్టిని విస్తరింపజేస్తున్నాడు. ఇకపోతే బ్రహ్మ విష్ణు నాభికమలం నుండి వెలువడ్డాడు అంటారు. అది తప్పు. మనం అనుకునే సాధారణ కమలం కాదు. ఒక బంగారు అండం అంటే గుడ్డు. అది బంగారంతో తయారైందే అని కాదు, బంగారు వర్ణంలో ఉందని అర్థం. బ్రహ్మ ఆవిర్భావం జరిగినప్పుడు ఆ అండం కొన్ని రేకులుగా విచ్చుకుంది అట. ఆ అండం ఎలాంటి వస్తువుతో తయారైందో తెలియదు. మనం ఉంటున్నటువంటి సృష్టికి మూల ధాతువులు అందులో నుండి వెలువడ్డాయని, బ్రహ్మాండమని, బ్రహ్మ తన దివ్యశక్తులతో అంటే వాక్శక్తులతో ఉంటాడని, వాక్శక్తి అంటే సరస్వతీదేవి, బ్రహ్మ భార్య అని చెప్తారు. కానీ బ్రహ్మ తన భార్య సరస్వతీదేవి అంటే ఒక స్త్రీమూర్తి అని చెప్పలేదు. తనలో ఉండే ఒక శక్తి అని అర్థం. ఎప్పుడు తనతోనే ఉంటుంది. బ్రహ్మ యొక్క విద్యాశక్తి అని అర్థం. ఆ పరమశివుడికి శక్తి రూపేణ మహాశక్తి అయిన పార్వతీదేవి ఎలాగో శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మి శక్తి వారిలోనే ఆవిర్భవిస్తుంది. పరమాత్ముడు శక్తి వేరు కాదని అర్థం. బ్రహ్మ యొక్క నాలుకపై వాక్శక్తి ఉంటుంది. అంటే బ్రహ్మ యొక్క భార్య నాలుకపై ఉండదు కదా. మనం సాధారణ మానవులం కనుక మనకు అర్థమయ్యేలా అలా చెప్తారు. దేవతలకు భార్యలు ఉండరు. వారు భౌతికంగా మనుషుల వల్లే సంసార జీవితాన్ని గడపరు. వారు అభౌతికులు. దివ్యమైన కాంతి శక్తితో ఈ బ్రహ్మాండంలో నివసిస్తారు. మనకు ఇలాంటి అతీతమైన శక్తుల గురించి మాట్లాడాలన్నా కొంత గొప్ప జ్ఞానం అవసరం.